ఏది సత్యం, ఏది అసత్యం? పాఠకులను కుదిపేసి కొన్నాళ్ల పాటు వెంటాడే చిన్న పుస్తకం ఇది. పేరు విరాట్. రచయిత స్టెఫాన్ జ్వైగ్. ఆస్ట్రియాలో పుట్టిన ఈ జర్మన్ రచయిత ఇండియా వచ్చి భారతీయ తత్వశాస్త్రాన్ని, గీతాసారాన్ని అర్థం చేసుకొని రాసిన పుస్తకం. తెలుగుతో సహా పలు భాషల్లోకి అనువాదమై కోట్లాది కాపీలు అమ్ముడైంది. బుద్ధుడు పుట్టకముందు నాటి కథ ఇది. వీరవాఘ రాజ్యాన్ని పాలిస్తున్న రాజుకు కుడిభుజం లాంటి యోధుడు విరాట్. ఒకసారి అకస్మాత్తుగా తిరుగుబాటు జరగడంతో ఒంటరివాడైన రాజు విరాట్ సాయం అర్థించడంతో అతడు వెళ్ళి రాత్రికి రాత్రి శత్రువులందరినీ తుదముట్టిస్తాడు. చనిపోయిన వాళ్ళలో తన అన్నని చూసి హతాశుడై ఇక కత్తి ముట్టబోనన్న విరాట్ని ప్రధాన న్యాయాధికారిగా నియమిస్తాడు రాజు. విరాట్ జాగ్రత్తగా తీర్పులు చెప్పేవాడు. తీర్పు న్యాయంగా ఉందా అని ముద్దాయిని అడిగేవాడు. అందరూ న్యాయంగానే ఉందనేవారు. ఒకసారి 11 మందిని చంపిన యువకుడికి 11 సార్లు వందేసి కొరడా దెబ్బల శిక్ష వేస్తాడు విరాట్. ఆ ఖైదీ, నువ్వు క్రూరుడివి, కొరడా దెబ్బలు, జైలు జీవితం ఎలా ఉంటాయో నీకు తెలుసా అని ఈసడించుకుంటాడు. దాంతో ఆలోచనలో పడ్డ విరాట్ నెల రోజులు సెలవు పెట్టి ఆ ఖైదీతో ఒప్పందం చేసుకుని అతడి స్థానంలో తాను జైలుకెళ్తాడు. పాతాళ ఖైదులో జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో తెలుస్తుంది. ఒకరోజు అతడికి ఆ ఖైదీ తిరిగి రాకపోతే ఎలా అన్న సందేహం వచ్చి తీవ్ర అశాంతికి లోనవుతాడు. మొత్తానికి ఖైదీ తిరిగి వస్తాడు. విషయం రాజుకు తెలిసి స్వయంగా జైలుకు వెళ్ళి విరాట్ గొప్పతనాన్ని ప్రశంసిస్తాడు. అయితే న్యాయాధికారిగా ఇతరులను శిక్షించే అధికారం తనకు లేదంటాడు విరాట్. సరే, ప్రధాన సలహాదారుగా ఉండమంటే అది వద్దని ఇంటి వద్దే ఉండిపోతాడు. ఒకసారి అతని ఇంట్లో పనిచేసే బానిస పారిపోతే విరాట్ కొడుకులు పట్టుకొని రక్తమోడేలా కొడతారు. బానిసల్ని స్వేచ్ఛగా వదిలేయాలంటాడు విరాట్. నువ్వెప్పుడైనా నీ పనులు చేసుకున్నావా అని వాళ్ళు ఎదురు ప్రశ్నిస్తే నిజమే కదా అనుకుంటాడు విరాట్. ఈసారి అందరినీ వదిలి అడవికి వెళ్ళిపోతాడు. కొన్నాళ్లకు అతన్ని చూసి మరికొంతమంది సర్వసంగ పరిత్యాగులవ్వడంతో వాళ్ళ సంసారాలు రోడ్డున పడతాయి. అందుకు కారణమైన విరాట్ని తిట్టిపోస్తారు మహిళలు. మరోసారి రాజు దగ్గరికెళ్ళి పనిలో గొప్పది తక్కువది అంటూ ఏదీ లేదని తెలుసుకున్నానంటాడు విరాట్. విసిగిపోయిన రాజు అయితే కుక్కల కాపలాదారుగా ఉండమంటాడు. ఆ పని చేస్తూ అనామకుడిగా చనిపోతాడు విరాట్. పరాజితుడిలా తోచే విరాట్ జీవితంలోని ప్రతి మలుపులోనూ ఎన్నో ధర్మ సందేహాలు చర్చకు వస్తాయి. రక్షణ, న్యాయ, కార్మిక, ఆధ్యాత్మిక ఇలా అన్ని వ్యవస్థల్లోనూ రెండో కోణాన్ని చూడగానే తప్పించుకొని వెళ్ళిపోయిన ఆ వ్యక్తిలో మనసున్న మనిషి ఎదుర్కొనే సంఘర్షణ కనిపిస్తుంది. అడుగడుగునా ఏది సత్యం, ఏది అసత్యం అన్న మీమాంస ఆలోచింపజేస్తుంది.